మండు టెండలో చల్లటి వాతావరణంలో చల్లగా రామదేవ్ గారు పరివారం ఏర్పాటు చేసినటువంటి షష్ఠి పూర్తి మహోత్సవాన్ని ఇచ్చేసినటువంటి పెద్దలకు పిల్లలకు అందరికీ వారి తరఫున ఆల్రెడీ ఆదిత్య స్వాగతం పలికాడు. నేను మరొకసారి మీ అందరికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆదర్శ పురుషుడు శ్రీరాముడు, అభినందనీయుడు రఘురాముడు, ధర్మానముల కెళ్ళను చిరస్మరణీయుడు ఆ రాముడు, ఆ శ్రీరాముడు. అట్టి శ్రీరాముని మందిర నిర్మాణమునకు 500 సంవత్సరాలు పట్టింది. నేడు ఆ శ్రీరాముని జన్మదినము కొన్ని దేశాలలో ఈ యొక్క పర్వమును జరుపుతున్నారు. అలాగే శ్రీ రామదేవ్ గారి షష్ఠి పూర్తి జన్మదిన సంబరాలను మనమందరము కూడి ఏకత్రితమై జరుపుకుంటున్నాము. పూజ్యులు పెద్దలు రావికంటి కృష్ణమూర్తి గారి పరివారం అందరూ కూడా ప్రయోజకులు, అదేవిధంగా జ్ఞానవంతులు. సో ఈనాటి ఈ ఉత్సవం నవీనంతో కూడుకున్నది, ప్రాచీనంతో కూడుకున్నది. ముందు నవీనం అనేటువంటిది ఆదిత్య పరిచయం చేశాడు. నేను ప్రాచీనం అనేటువంటి దాన్ని తీసుకొని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నిన్న ఉదయమే కనాద మహర్షి కెనడా నుంచి ఈ యొక్క ఏర్పాట్లు చేసి మనందరితో కలిసి ఏకత్రితమై ఈ సంబరాలను జయప్రదం చేయాలని చెప్పి ఆదిత్య రావడం జరిగింది. అదేవిధంగా కాలచక్రం, ఈ షష్ఠి పూర్తి అనేటువంటిది ఏంది అమ్మా? మాతృమూర్తులు దయచేసి ప్లీజ్ మెయిన్ సబ్జెక్ట్ అమ్మా, ఎందుకు జరుపుకుంటారు, ఏం విషయం అనేటువంటి తెలియజేస్తున్నాను. షష్ఠి పూర్తి అనగా 60 సంవత్సరాలు మీ అందరికీ తెలిసినది. అనగా పూర్వ అర్థము దాటి ఉత్తర అర్థములో అడిగిడుట. చాంద్ర తెలుగు సంవత్సరాలు 60 కనుక తాను పుట్టిన సంవత్సరము నెల తిథి నక్షత్రాలు తిరిగి మళ్ళీ వచ్చుట. అది ఏ విధంగా వస్తుంది అనేటువంటి వివరణ ఇస్తున్నాను. 6 కనురెప్ప పాటు ఒక క్షణం, దాన్ని విగడియ అని కూడా అంటారు. 6 విగడియలు ఒక గడియ, 60 గడియలు ఒక రోజు, 60 రోజులు ఒక ఋతువు, 6 ఋతువులు ఒక సంవత్సరం, 60 సంవత్సరాలు అనేటువంటిది ఒక కాలచక్రం. అదేవిధంగా 60 సంవత్సరాలకు 21,600 రోజులు వస్తాయండి. అదేవిధంగా మనము డైలీ శ్వాస ఉచ్ఛ్వాసను కూడా 21,600 సార్లు మనం తీసుకోవడం వదలడం జరుగుతుంది. అందుకే ఈ క్రమ సంఖ్య అనేటువంటిది ఏదైతే ఉందో 21,600 అనేటువంటిది అది నిధి విధి కాలచక్రం. అదేవిధంగా ఒక కృష్ణమూర్తికి సుపుత్రుడైండు రామదేవుడు, ఒక కృష్ణమూర్తికి అల్లుడైండు ఈ రామదేవుడు. అదేవిధంగా మా అందరికి కూడా ఆప్తుడైండు సత్యశ్రీ రామదేవ్ గారు. సో అదేవిధంగా సనాతన వైదిక ధర్మము కట్టుబాట్లు చెడకుండా జీవనము సాగించడము, గౌరవ మర్యాదలు కలిగి ఉండటము, వేద విద్య బ్రాహ్మణులను పోషించడము, యోగ్యులైన వారికి దానము చేయడము, రాత పుస్తకాలు దానము చేయడము, తన ధనాన్ని మంచి పనులకు ఉపయోగించుకోవటము, స్నేహితులను బంధువులను కాపాడుకోవటము ఈ రామదేవుని యొక్క స్వభావం. అదేవిధంగా విప్రులు గోవులు వేదముల ముద్రణ మహిపాలము దాల్చగా జనులు పావనమైన పరోపకారము చేయి నీ చేతులు సత్కారం ఎరగక సాధించు చూపింది. అట్టి నీ మానసము మర్యాదతో ఉట్టిపడగా అట్టి నీ చేయి వేద సమాజము కొరకు కట్టలు తీసి, అంటే వ్యాపారంలో ఉన్నప్పుడు కట్టున పడేస్తా పెద్ద ఎవరైనా అకౌంట్ కానీ ఏదైనా సెటిల్మెంట్స్ కానీ ఏమైనా ఉంటే జేబులకి వెళ్ళి ఇట్లా కట్టున తీసేస్తానే అదో పదం వాడతారు. అదే కట్టలు తీసి యజ్ఞశాలల కొరకు, గోశాలల కొరకు
కట్టడములు కొనసాగించవలెనని అట్టి నీ కరములతో భూమి పూజలు సల్పితివి. మేమందరం కూడా అట్టి కార్యక్రమము సల్పితిని అంటే చూచితిని. శరీరము సంపదయు అస్థిరమైనది, చెప్పటమే కానీ ఎరుంగలేడు. ఒకరికి పనులు చెప్పగలమే కానీ ఆచరణ పెట్టలేము. కానీ ఈ రామ్దేవ్ గారు ఆచరణ పెట్టి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. ఉదయం నుంచి కూడా చక్కటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మాతాపితరుల ఆశీర్వాదము, అదేవిధంగా ఉదయం ఆచార్యులతో విశేష యజ్ఞము చేసి ఆచార్యులతో ఆశీర్వాదములు పొందినారు. ఇప్పుడు సాయంకాలము జన్మదిన వేడుక సందర్భంలో మనలోని పెద్దల చేత కూడా ఆశీర్వాదములు పొందుచున్నాడు. అదేవిధంగా ఇంకెవరైనా లేట్గా వస్తే కూడా వారి ఆశీర్వాదం కూడా పొందుతాడు. అంటే ఇప్పుడు ఉదయం నుంచి 3 సార్లు జరిగింది ఈ యొక్క కార్యక్రమం. ఆశీర్వాదం కానీ పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అని. ఇంకా రాత్రి ఉంటుంది. ఆ రాత్రికి ఏదైతే ఉందో రామ్దేవ్ కే లియే అప్నే ఆశీర్వాద్ అబ్కి బార్ 400 బార్ అందరికి తెలియజేసుకుంటూ సో ఈ కార్యక్రమానికి నేను విరమణ ఇస్తున్నాను.